సాయినామం స్మరిస్తూ మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. ఇది సాయిబాబా బోధనల్లోకి, ఆయన తత్వంలోకి ఒక ప్రయాణంలాంటిదన్నమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బాబా మనకు విశ్వాసం, ఓర్పు అనే రెండు ముఖ్యమైన పాఠాలని ఎలా నేర్పించారో చూద్దాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి రోజూ ఎదురవుతూనే ఉంటుంది కదా. ఈ ఆధునిక జీవితంలో ఉన్న ఒత్తిడి, టెన్షన్ మనల్ని చుట్టుముట్టినప్పుడు అసలు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ బాబా చూపిన మార్గంలోకి మనం అడుగుపెడదాం. బాబా బోధించే పద్ధతి చాలా చాలా ప్రత్యేకమైనది. ఆయన ఏవో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చెప్పరు. మన నిజ జీవితంలో జరిగే సంఘటనల ద్వారానే మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. వీటినే మనం పరీక్షలు అని అంటాం. కానీ మనం అనుకునేలాంటి మామూలు పరీక్షలు కావివి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కథలన్నీ చాలా ప్రామాణికమైనవి. ఎందుకంటే ఇవి పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం నుండి తీసుకున్నవి. ఈ గ్రంథం బాబా జీవితాన్ని, ఆయన బోధనల్ని, ఆయన చేసిన లీలలని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. భక్తులందరికీ ఇదొక మార్గదర్శిలాంటిది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాబా పెట్టే పరీక్షలు మనల్ని శిక్షించడానికి అస్సలు కాదు. అవి మనలో ఉండే అహంకారం, వ్యామోహం లాంటి అడ్డంకులను దాటటానికి సహాయపడే మార్గాలు. అవి మనల్ని బంధాల నుంచి విడిపించి స్వేచ్ఛను ఇచ్చే అవకాశాలు అన్నమాట. సరే, ఇప్పుడు మొదటి ఉదాహరణ చూద్దాం. ఈ కథ కాకాసాహెబ్ దీక్షిత్ గారిది. ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం విషయంలో ఆయన ఒక పెద్ద సవాలునే ఎదుర్కొన్నారు. మరి ఈ పరిస్థితిలో బాబా ఆయనకు ఎలా దారి చూపించారో చూద్దాం. కథలోకి వెళ్తే కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన భూమిని అమ్మాలనుకున్నారు. మొదట్లో మంచి రేటుకే ఒక ఆఫరొచ్చింది. కాని ఆ తర్వాత వచ్చిన ఆఫరేమో చాలా తక్కువ. ఇంకంతే, ఆయనకి ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే బాబా జోక్యం చేసుకుని ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించారు. ఇది దీక్షిత్ గారు ఎదుర్కొన్న సందిగ్ధతకు పరాకాష్ట. ఈ మాటలు వింటే ప్రాపంచిక లాభానికి, ఆధ్యాత్మిక మార్గానికి మధ్య జరిగే ఒక సంఘర్షణ కనిపిస్తుంది కదా. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన నమ్మకం పరీక్షించబడుతుంది. ఈ కథ ద్వారా బాబా మనకు నిర్లిప్తత ఎంత ముఖ్యమో చెప్తున్నారు. అంటే మన పనిని మనం శ్రద్ధగా చెయ్యాలి, కాని ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా దాన్ని దైవానికి వదిలేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక రైతు విత్తనం నాటి దానికి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతేగాని అది పెరిగిందా లేదా అని ప్రతిరోజూ దాన్ని తవ్వి చూడడు కదా. అలా అనమాట. ఇప్పుడు మనం ఇంకో కథలోకి వెళ్దాం. ఇది బాలాసాహెబ్ మిర్కర్ గారిది. ఆయన మొదట్లో బాబా శక్తిని కొంచెం శంకించారు. ఈ కథ మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. మిరికర్ గారు ఒక విచారణలో ఇరుక్కున్నప్పుడు నిర్దోషిగా బయటపడితే షిరిడీ వస్తానని బాబాకు మొక్కుకున్నారు. దైవకృప వల్ల ఆ గండం గడిచింది. కాని ఆయన తన మొక్కు గురించి మరచిపోయారు. అప్పుడు సర్వజ్ఞాని అయిన బాబా ఆయనకు సున్నితంగా గుర్తుచేసి మళ్లీ భక్తి మార్గంలోకి తీసుకువచ్చారు. ఇక్కడ బాబా ఎంత దయతో ప్రవర్తించారో గమనించండి. ఆయన మిరికర్ను శిక్షించలేదు, కేవలం గుర్తు చేశారంతే. ఆయన పద్ధతులు ఎప్పుడూ మనల్ని తప్పుబట్టడానికి కాదు, మనల్ని సరిదిద్ది మన అంతరాత్మను మేల్కొల్పడానికే. సరే, ఇప్పుడు దాకా పరీక్షల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటిని దాటిన తర్వాత దొరికే ఆయా అపారమైన శాంతి గురించి మాట్లాడుకుందాం. బాబా బోధనల్లోని రెండు మూలస్తంభాలైన శ్రద్ధ, సబూరీల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం రెండు విభిన్నమైన కథలను చూస్తాం. ఒకవైపు బాపూసాహెబ్ జోగ్ గారు తన సర్వస్వాన్ని బాబాకు అర్పించి సేవ ద్వారా తన శరణాగతిని చూపించారు. మరోవైపు ఒక ప్లీడర్ గారి భార్య ఎంతో ఓర్పుతో, అచంచలమైన విశ్వాసంతో బాబా అనుగ్రహం కోసం ఎదురుచూసింది. దీన్ని బట్టి శరణాగతి అనేది చురుకైన సేవరూపంలోనూ ఉండొచ్చు, ఓపికగా ఎదురుచూడటంలోనూ ఉండొచ్చని అర్థమవుతోంది. బాబా చెప్పిన ఈ రెండు ముఖ్యమైన మాటలని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. శ్రద్ధ అంటే గురువు మీద పూర్తి నమ్మకం. ఎలాగంటే, మనం తెలియని దారిలో ప్రయాణిస్తున్నప్పుడు బండి నడిపే డ్రైవర్ మీద నమ్మకముంచుతాం కదా, అచ్చం అలా. ఇక సబురి అంటే సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడటం. రైతు విత్తనం నాటిన తర్వాత అది మొలకెత్తడానికి సమయం పడుతుందని ఓపికగా ఉంటాడు కదా, అలా అనమాట.
ఈ రెండూ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి చాలా అవసరం. మరి శతాబ్దాల క్రితం నాటి ఈ కథలకి మన ఇప్పటి జీవితాలకి సంబంధమేంటి? ఈ పురాతన జ్ఞానం మన ఆధునిక సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఆఫీసులో ఒక కష్టమైన డెడ్లైన్ వచ్చింది అనుకుందాం. టెన్షన్ పడకుండా, ఫలితం గురించి ఆందోళన చెందకుండా మన పని మనం శ్రద్ధగా చెయ్యమని బాబా మార్గం చూపుతారు. డబ్బు గురించి ఆందోళనలొచ్చినప్పుడు నిజమైన సంపద, మన భద్రత విశ్వాసంలోనే ఉందని గుర్తుచేస్తారు. కెరీర్లో అనిశ్చితిగా ఉన్నప్పుడు మన జీవిత ప్రణాళిక మీద నమ్మకం ఉంచమంటారు. భక్తిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి ఇంట్లో ఒక చిన్న పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి మార్గం. దీనికేమీ పెద్ద ఆర్భాటాలు అక్కర్లేదు. ఇంట్లో ఒక నిశ్శబ్దమైన, శుభ్రమైన మూల చూసుకుని, బాబా చిత్రపటాన్ని ఉంచి, రోజూ ఒక చిన్న దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు. అది మనకు ఎంతో శాంతిని, ఏకాగ్రతను ఇస్తుంది. అలాగే ఆధ్యాత్మికత అంటే కేవలం పూజగదికే పరిమితం కాదు. మనం చేసే ప్రతి పని, అది వంట అయినా, ఆఫీస్ పని అయినా సరే, ఒక సేవగా, బాబాకు అర్పణగా భావించి చేస్తే ఆ పనులే ఒక ధ్యానంలా మారిపోతాయి. ఇది మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. ముగింపుగా, ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న సారాంశాన్ని ఒక 3 ముఖ్యమైన సూత్రాలుగా గుర్తుంచుకుందాం. మొదటిది, మనం చేసే ప్రతి పని ఒక అర్పణ. రెండవది, మన నిజమైన భద్రత డబ్బులోనో హోదాలోనో కాదు, విశ్వాసంలో ఉంది. ఇక మూడవది, ఓర్పు ఎప్పుడూ శాంతికే దారితీస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన జీవితంలో మనం ఏ ఆందోళనను, ఏ వ్యామోహాన్ని లేదా ఏ భయాన్ని వదిలిపెట్టి ఆ భారాన్ని బాబాపై వేయగలం? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం. ఓం సాయిరాం.